ముందు ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఆడవాళ్ళు లక్ష్మీదేవిగా తయారవ్వాలి. అంటే మనశ్శుద్ధిగా, శరీర శుద్ధి ఎట్లాగో చేస్తాం, స్నానం చేస్తాం, 10 సార్లు సబురుద్దుతాం, అంతా బాగానే ఉంటుంది. కానీ మానసికమైనటువంటి శుభ్రత కూడా చాలా అవసరం. దాంతోపాటు ఇంటి శుభ్రత కూడా. మనం ఉండేటువంటి పరిసరాలు శుభ్రంగా లేని చోట అమ్మవారు ఉండదు. ఇది ఖచ్చితమైన మాట. లక్ష్మీ అష్టోత్తరాల్లో కొన్ని నామాలు వస్తుంటాయి. శుచయి నమః. శుచి అంటే శుభ్రతే కదా, మరి శుచిగా ఉండాలనే కదా, అది శుభ్రతగా ఉండాలి తప్పనిసరిగా. స్థలం కూడా. దాంతోపాటు పూజా స్థలంలో ఏదైతే ఉంటుందో అంత మీకు చేతనంత వరకు అలంకరించుకొని, ముఖ్యంగా మామిడి కొమ్మలు కట్టుకొని, ఈ అమ్మవారి కలశాలకి మా పూర్వం మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసుకునేటప్పుడు నేను చూసేవాడిని. మనకి ఈ వినాయక చవితికి పంచపాళి అని ఒకటి కడుతుంటారు చూడండి, చెక్కది. అలా అమ్మవారి కూడా కట్టేవాడు. అది ఏ దేవతకైనా కట్టవచ్చు అనే శాస్త్రం. కానీ ఈ రోజుల్లో ఓన్లీ కేవలం వినాయక చవితి వస్తేనే మనకు గుర్తుకొస్తుంటుంది. అది పంచవల్లి అంటుంటారు, దాని మీద అన్ని వేలాడదీస్తూ ఉంటారు. అలా అది పెట్టుకొని చక్కగా మామిడాకు తోరణం కట్టుకోండి, దాని కింద అమ్మవారిని పెట్టండి. చూడండి, ఒక్కసారి కళ్ళారా ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకొని చూడండి ఎంత బాగుంటుంది అమ్మవారు. ఆ పచ్చడి మామిడి కొమ్మల మధ్యలో కలశం పెడితే చూడటానికి ఎంత చక్కగా ఉంటుంది.